కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో దుగ్గిల మండలం ఎరుగుడి పంచాయతీలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ రెండవ విడత పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అన్నదాతలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, రైతుల కళ్ళలో ఆనందం వెల్లి విరిసిందని అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం వాటా 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు కలుపుకొని రైతుల అకౌంట్లో మొత్తం 7,000 వేస్తామని, మరియు పత్తికొండ నియోజకవర్గంలో 5,474 మంది రైతులకు 27,387 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర, బత్తిన వెంకటరాముడు, వెంకటపతి, వేణు, జనసేన నాయకుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ బయట నుంచి కర్ణాటక నుంచి భక్తులు చాలా మంది వస్తుంటారు. వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్ జరిగితే అది మన తలపైన చూస్తారు. ఏమైంది దీని సంగతి అంటే 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాము, అతి తొందరలో కూడా పని చేపిస్తున్నాము అని చెప్పడం జరిగింది. మనము ఏ పని చేసినా కానీ 10 మందికి లబ్ధి ఉండాలా, 10 మందికి మంచి జరగాలని చెప్పి ఒక ఆలోచనతో మనం పని చేసుకుంటూ పోవాలా. ఇదే రూపంలో ఆలోచిస్తుంటే ఆ రోజు గతంలో నాన్నగారు డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు నేను 32 కోట్లకి స్ట్రెంథనింగ్ ఆఫ్ బండ్స్, అంటే చెరువులో నీళ్లు పడతాయి, చెరువులో నీళ్లు పడినప్పుడు అవి గట్టిగా నిబరంగా ఉండాలా, చెడిపోకూడదు అని చెప్పి మనము అది బిల్లులు తీసుకుని వస్తే అప్పుడు ఒక అడ్డంగా ఒక లైను నిలువ ఒక లైను కొట్టి 33 కోట్లు కొట్టేసడం జరిగింది శ్రీదేవి గారు. మరి దాని గురించి అసెంబ్లీలో మాట్లాడినాము, దాని గురించి జరుగుతూనే ఉంటుంది ప్రాసెస్. ఇలాంటివి వాళ్ళు ఏదో అడ్డదారిగా వచ్చినాం, చచ్చిపోయిన మొగుడు పేరు చెప్పుకొని వచ్చినాం అని ఆలోచన చేసుకొని ఎంత ఉంటే అంత డబ్బులు లెక్క వేసుకొని సైడ్కి వెళ్ళిపోతామని చెప్పి చెడ్డ ఆలోచనతో వాళ్ళు రాజకీయం చేశారు. ఒక తరఫు కొడుకును పంపించింది రియల్ ఎస్టేట్ పైన బలమని, ఒక తరఫు బామ్మర్దిని పంపించింది, ఒక బామ్మర్దిని ఎంపీపీ తయారు చేసింది. చెంత చేసుకొని గుప్పలు మూట కట్టుకొని మన ఎలక్షన్లో ఓడిపోయింది. మరి అట్లాంటి పరిస్థితి మనకు రాకూడదు. ఇప్పుడు మీరందరూ చూడండి, గత 2 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది, ఎక్కడ కూడా తెలుగుదేశం నాయకుడు చెడ్డ పని చేసినాడు, అన్యాయమైన పని చేసినాడు మీరు ఎక్కడన్నా విన్నారా? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది క్రమశిక్షణ పార్టీ. ఇక్కడ ఎంత పెద్దవాళ్ళు తప్పు చేసినా గానీ కంపల్సరీ వాళ్ళకి శిక్ష ఉంటుంది అని చెప్పి తెలిసి ఎవరు కూడా తప్పు పనులు చేయరు. తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం ఉండేది. అది కాకుండా ఇప్పుడు మనకి సోదరుల మాదిరి జనసేన పార్టీ కూడా వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. మరి ఆయన సంగతి మీ అందరు కూడా తెలుసు. ఆయనకి తిక్కలేసిందంటే ఇంకా ఎవరిని పట్టించుకోకుండా ముందరికి తీసుకునే పోతుంటాడు. అందుకోసమే కరెక్ట్ కాంబినేషన్ లో మన స్టేట్ నడుస్తుంది. పైన నుంచి మోడీ ఆశీర్వాదం కూడా మనకు ఉంది. మనం ఏదైతే 5 ఏళ్ళు ఎంకిల పడినామో 5 ఏళ్ళు వలన 20 ఏళ్ళు ఎంకిల పడినాం మనం. లేదా నీళ్లు మనం ఇప్పుడు చెరువుల్లో నీళ్లు చూసేది ఎప్పుడో రావాల్సినది నీళ్లు. వాళ్ళు ఎంతసేపుకి డబ్బుల కోసం ఆలోచించి గబ్బు లేపుకున్నారు తప్ప రైతు కోసం ఆలోచించలేదు. ఇక్కడ పంటలు మంచిగా పండాలని చెప్పి ఆ మంచి సదుద్దేశం పెట్టుకొని ముందర రాలేదు. అప్పుడు రోడ్ల పరిస్థితి ఉంటుండేది. మరి ఆయన ఎట్లా తిరిగిందో ఈ రోడ్ల పైన ఏమో తెలియదు, కానీ నా కార్లకైతే రిపేర్లు వచ్చి డబ్బులు పెట్టి నాకు సావచ్చు. అట్లాంటి రకంగా మెయింటైన్ చేశారు వాళ్ళు. అందుకోసమే మీ అందరికీ మరొకసారి ఏం చెప్పేదంటే, దయచేసి దానికంటే ముందర ఇంకొక మాట, పోయినసారి ఇదే పొలంలో పచ్చిపాతి పుల్లారావు గారిని, బీసీ జనార్దన్ రెడ్డి గారిని, ఇంకా పెద్ద మంత్రులని ఆ టైంలో తీసుకుని వచ్చి ఇక్కడ ఆ తెల్ల పురుగు పట్టుకొని ఉండేది ఇక్కడ పత్తికి. మరి ఆ రోజు రైతుని అడిగాం, ఇక్కడ పత్తికి పురుగు పట్టింది కదా, గవర్నమెంట్ తరఫు నుంచి మీకు ఏమన్నా ఇచ్చినారా, ఏమన్నా ఫర్టిలైజర్లు అట్లాంటివి ఏమన్నా స్ప్రేలు ఏమన్నా ఇచ్చినారా అంటే ఏమీ లేదు, తొందరగా కోసేయండి, మేము ఉన్న భూమి కూడా అమ్ముకోవాలని చెప్పి అన్నారు అని చెప్పి అప్పుడు రైతు అనడం జరిగింది. ఇక్కడ అంటే తిక్క శాస్త్రాలు చేస్తారు వాళ్ళు. ఆ టైంలో రాళ్ళు నాటేది, గట్లు చేంజ్ చేసేది, ఒక రైతుకి మధ్యలో పోట్లాటలు పెట్టేది, ఎంత అల్లకల్లోలం జరిగింది మీ అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలా. అందుకోసమే మరి ఇంకొకసారి చెప్తున్నాను,